సో, ప్రెజెంట్ మనకున్న ఈ సిట్యుయేషన్ బట్టి, ఈ వార్ సిట్యుయేషన్ గానీ, న్యూక్లియర్ సంబంధించి న్యూస్ అయితే మనకి రిలీజ్ అయింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ సంబంధించి ఇరాన్ అండ్ యూఎస్. సో, దేని గురించైతే ఇన్ని డేస్ మనం ఈ సీజ్ ఫైర్ గురించి గానీ, సో, వార్ అనేది ఎండ్ అవుతుందా లేదా? సో, ఏదో ఒక డిసిషన్ రావాలి గదా! సో, మళ్ళీ ఇంకొక వీక్‌కి మళ్ళీ మల్టిపుల్ డిసిషన్స్ అనేవి మనకిప్పుడు ప్రెజెంట్ 23rd రోజు అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ అండ్ ఇజ్రాయెల్ అటాక్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ మీద. సో, అది ఫిబ్రవరి 28th డే నుంచి మనకి మధ్యలో సీజ్ ఫైర్స్ కూడా కనబడ్డాయి ఏప్రిల్ 8th రోజు. అండ్ వార్ అనేది అఫీషియల్లీ కొంచెం కూల్ ఆఫ్ అయింది అప్పటి నుంచి. కానీ తర్వాత మళ్ళీ ఈ వార్ కూల్ ఆఫ్ అయింది, కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనేది క్లోజ్ అయింది. సో, అక్కడ వీళ్ళు ఒక సెక్యూరిటీగా సో, ఎలాంటి మూమెంట్ లేదని చెప్పేసి సో, దాని మీద మాత్రమే మనకి ఎనర్జీ క్రైసిస్ అనేది సో, చాలా కనబడింది. చాలా కంట్రీస్‌లో కూడా ఇది కనబడుతుంది కూడా. సో, ప్రెజెంట్ మనకి రీసెంట్‌గా వచ్చిన న్యూస్ అయితే చూస్తే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అనేది ఓపెనింగ్ అవ్వడం స్టార్ట్ అవుతది. అండ్ ఇరాన్ కొన్ని డీల్స్‌కి మాత్రమే మళ్ళీ ఒప్పుకోలేదు. న్యూక్లియర్ ఇష్యూ మీద మెయిన్‌లీ. అండ్ ఈ పీస్ డీల్ మీద, ఈ నెగోషియేషన్స్ మీద ప్రతి ఒక్క దానికి ఒప్పుకుంది. అండ్ 60 డేస్ వరకు, ఓవర్ 60 డేస్ వరకు కొన్ని నెగోషియేషన్స్ మీద ఇరాన్ మాత్రం ఒప్పుకుంది. అండ్ ఈ యూఎస్ కూడా దీని మీద ఫస్ట్ నుంచి నెగోషియేషన్స్‌కి ప్రిపేర్ అవుతూ సో, యూఎస్ ఆల్రెడీ ఈ నెగోషియేషన్స్ అనేవి రిలీజ్ చేశారు ఇరాన్ వాళ్ళకి. ఇరాన్ వాళ్ళు ఓన్లీ న్యూక్లియర్ బేస్ అయ్యి ఓన్లీ న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి దాని మీద మాత్రమే ఇరాన్ అగ్రీ అవ్వలేదు. కానీ ఇక్కడ 60 డేస్ ఆఫ్ సీజ్ ఫైర్ అయితే కనబడింది మనకి. ఇది ఒక మేజర్ పాజిటివ్ న్యూస్. సో, 60 డేస్ వరకంటే అంటే మ్యాక్సిమం ఇప్పటివరకు ఎలాంటి అటాక్స్ అయితే జరగలేదు. సో, ఇంకా కూల్ ఆఫ్ అయింది అనుకోవచ్చు. సో, ఇంకా కమింగ్ డేస్‌లో మళ్ళీ ఇంకేమైనా స్టెప్స్ తీసుకుంటారా? ఈ వార్‌కి సంబంధించి ఇంకా కూల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉందా? 60 డేస్ సీజ్ ఫైర్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. అది ఇరాన్ నుంచైనా, యూఎస్ నుంచైనా ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి. సో, దీనికి సంబంధించి మన మార్కెట్స్ మండే రోజు ఎలా ఓపెన్ అవుతాయి? సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొన్ని ఫ్యూచర్ మార్కెట్స్‌లో పాజిటివిటీ అయితే కనబడుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా ఒక 10% వరకు క్రాష్ అయిందని చెప్పేసి కొన్ని న్యూస్ వెబ్‌సైట్‌లో గానీ అక్కడ కనబడుతున్నాయి సోషల్ మీడియాస్‌లో. సో, అది ఎంతవరకు నిజం అనేది రేపు మార్నింగ్ మనకి లైవ్ మార్కెట్స్ ప్రీ సెషన్స్‌లో కనబడతాయి ఈజీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మార్కెట్స్ కూడా పాజిటివ్‌లో ఎంతవరకు ఓపెన్ అవ్వచ్చు? సో, పాజిటివ్‌లో మొన్నటి ఫ్రైడే రోజు మనకి న్యూస్ అనేది కొంచెం డిఫికల్టీ ఉంది. ఆ రోజు కూడా న్యూస్ అనేది రిలీజ్ అయింది. ఈ ఇరాన్ అండ్ యూఎస్ సంబంధించి ఇరాన్ కూడా మళ్ళీ ఒప్పుకోవట్లేదు దేనికి అని చెప్పేసి, ఇరాన్ అగ్రీ అవ్వట్లేదు అని చెప్పేసి న్యూస్ మీద మనకు వచ్చి కనబడిన ర్యాలీ మొత్తం ఫ్రైడేస్ నైట్ వరకు సెషన్ వరకు మళ్ళీ డ్రాప్ అవ్వడం. అండ్ నిన్న మళ్ళీ మనకి పాజిటివ్ న్యూస్ అనేది రావడం. అండ్ మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్స్ అయితే కనబడుతున్నాయి మనకు కొన్ని ఫ్యూచర్స్‌ని చూస్తే. కానీ మన మార్కెట్స్ రేపు మార్నింగ్ ఎలా ఓపెన్ అవుతాయి అనేది మెయిన్ క్వెషన్ ఇప్పుడు. సో, ఒకవేళ ఓపెన్ అవుతే మనకి మాక్సిమం 500, 600 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ అనేది స్ట్రాంగ్‌గా తీసుకుంటే మాత్రమే. మనకిప్పుడు ప్రెజెంట్ ఎక్కడ క్లోజింగ్ అయింది 23,700, 800 కదా! సో, నియర్లీ 24,000 పైన ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. 24,000 అయినా ఓపెన్ అవ్వచ్చు. లేదంటే 24,200 దగ్గరైనా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్‌మెంట్ జరిగింది సీజ్ ఫైర్ కాబట్టి అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ సంబంధించి ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి న్యూస్ అయితే కనబడుతుంది. అది ఎంత క్లారిటీగా అయితే కనబడట్లేదు. వీళ్ళు ఓన్లీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించే యాక్సెప్ట్ చేయట్లేదు ఇరాన్ వాళ్ళు. యాక్చువల్లీ మార్కెట్ గురించి చూద్దాం. ఎందుకంటే ఇలాంటి హోప్ బేస్డ్ ట్రేడింగ్ అయితే మనం చేయొద్దు. ఓన్లీ మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్ గురించి చూస్తే ఒక 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఈ గ్యాప్ అయితుంది కదా! ఈ గ్యాప్ కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటది రేపటి మార్నింగ్ సెషన్‌లో. ఒకవేళ ఓపెన్ అవుతే ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటది. లేదంటే డైరెక్ట్ ఓపెన్ అయిపోయి మనకి ఇంకా ర్యాలీ అనేది కంటిన్యూ అవుతది. సో, చూసుకోవాలి 500 పాయింట్స్ అంటే ప్రెజెంట్ 700 అనుకోండి. 700 ఆర్ 800. 800కి 24,300 అయితే 500 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతది. సో, నియర్లీ 24,100 అయితే 400-300 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనబడుతది మనకి.
సో ఒకవేళ పాజిటివ్ న్యూస్ ఇది కానీ క్లిక్ అవుతే ఖచ్చితంగా ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎంతవరకు గ్యాప్ అప్ అవుతుందని చెప్పేసి. అదంతా మన ప్రీ సెషన్ బట్టి మనం డిసైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ఈ సెషన్లో చాలా వీక్నెస్ అనేది కనబడింది. కానీ ఇక్కడ చాలా స్టెప్ అనేది బ్యాక్ లేకుండా మంచి సపోర్ట్ అనేది తీసుకుంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ లో అనేది చాలా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్గా రివర్సల్ అవ్వడం. సో ఇక్కడ సెకండ్ టైం రివర్సల్ అవ్వడం అండ్ థర్డ్ టైం మాత్రం అసలు అంత లో వరకు కూడా రాలేదు. 23,300 వరకు వస్తుంది అనుకున్నాం, కానీ 300 వరకు కూడా రాలేదు. కాబట్టి ఇది కూడా మనకు ఒక మంచి పాజిటివ్నెస్ ఇది. సో ఇంకా అప్కమింగ్ సెషన్స్లో ఇంకా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలుసు. కానీ ఇలాంటి న్యూస్తో మళ్ళీ ఎంత స్ట్రాంగ్గా ఓపెన్ అవుతుందో తెలియదు మనకి. సో ఇక్కడైతే మంచి పుల్ బ్యాక్ అయితే కనబడింది, స్మాల్ పుల్ బ్యాక్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఈరోజు మళ్ళీ పాజిటివ్ న్యూస్తో మార్కెట్స్ ఎండ్ అవుతాయా, రేపటి మార్నింగ్ సెషన్లో గ్యాప్ అప్లో ఎండ్ అవుతుందా లేదా, అదొక్కటే క్వశ్చన్. ఒకవేళ ఈ గ్యాప్ మధ్యలో మళ్ళీ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగినా కానీ ఏ నెగిటివ్ న్యూస్ వచ్చినా మళ్ళీ రియాక్షన్ మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు డే ట్రేడింగ్ సెషన్లో మీరు యాక్టివిటీ అనేది చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం 23,900ని రేపు సపోర్ట్లా తీసుకోవాలి మనం. 23,500 బిలో మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. అంతవరకు మనకి ఒక మంచి సపోర్ట్ అనేది తీసుకుంటా తప్ప ఎలాంటి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. ఒకవేళ మార్నింగ్ ఓపెన్ అయినా కానీ రేపు ట్రేడింగ్ సెషన్లో మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కానీ హోల్డ్లో ఉంచాలి మార్కెట్స్ అనేవి. 24,100 పైన ఆర్ 24,000 పైన అయినా ఈ లెవెల్స్ పైన మాత్రమే హోల్డ్లో ఉండాలి. సో ఎంతవరకు హోల్డ్లో ఉంటే అంతవరకు మన మార్కెట్స్ ఇంకా సపోర్ట్ తీసుకుంటాయి అన్నమాట. సో ఎంత మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కొన్నిసార్లు సెల్లింగ్ యాక్టివిటీ కనబడే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్ క్యాండిల్ మీరు సెల్లింగ్ ప్రెషర్తో ఒక రెడ్ క్యాండిల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాండిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అది కూడా మళ్ళీ రికవరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఈ సెల్లింగ్ ప్రెషర్తో సైడ్ వేస్ అయినా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు రేపటి ట్రేడింగ్ సెషన్లో. ఒకవేళ వోల్టాలిటీ ఉంటే అది న్యూస్ అన్సర్టెనిటీ ఉంటే మాత్రమే వోల్టాలిటీ ఉంటుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అన్సర్టెనిటీ ఉంటే ఖచ్చితంగా మనకు బయింగ్ ప్రెషర్ కనబడుతుంది, సెల్లింగ్ ప్రెషర్ కూడా కనబడుతుంది, బోత్ ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ దగ్గర నుంచి. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ.